మన ప్రభువును గణరక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఇది పునరుత్థాన దినం. యేసయ్య మరణాన్ని జయించిన రోజు. మరణాన్ని జయించడం ఒక మహత్తరమైన కార్యక్రమం. ప్రపంచ చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా మరణించని కేసు ఏదైనా ఉంది అంటే అది ఒక యేసయ్య మాత్రమే. ఇంకా ఎవరు అలాగునా చేసి ఉండలేదు. అందుకనే మన ప్రభువు లోకానికి అతీతుడు. ఈజ్ ఎ వెరీ పెక్యులర్, వెరీ స్పెషల్, ఇండీడ్ ఎ వెరీ గ్రేట్. అందుకే ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. ఆయన సృష్టికర్త కాబట్టి ఏ కారణము లేకుండానే మనం ఆయన ఆరాధించవచ్చు. ఇంకా మనకు ఏ కారణం వెతకనక్కరా లేదు. ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి. ఆలస్యం చేయకుండా మనం ముందుకు వెడదాం. మరి దేవుని మహాకృపలో ఇప్పుడు ఇది వారం, రెండవ వారంలోకి వచ్చేసాం. ఇంకా కొద్ది సమయమే ఉంది క్రొత్త సంవత్సరములోనికి మనము ప్రవేశించడానికి. 12 నెలలు గడిచిపోతున్నాయి. 11 గడిచిపోయినాయి, 12వది నడుస్తుంది. ప్రభువు మనల్ని కాచారు, కాపాడారు, భద్రపరిచారు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్తను ఈ దినాల్లో ధ్యానిస్తూ వస్తున్నాం. కొన్నిసార్లు నేను వెనక్కి మళ్ళా రావడం ఇట్లా జరుగుతుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, టీవీలో ఈ ప్రార్థనా టీవీలో ఈ లైవ్ పెడుతుంది. అంటే వాళ్ళు తీసుకోబోతున్నారు. ఏ రోజులనా నీకేమైనా గుర్తుందా? సాటర్డే, ప్రతి శనివారం సాయంకాలం 6 గంటలకు నవీన్ కాదు, మన దీవెన్ బాబు, కొంచెం మీరు పట్టించుకోవాలి. వాళ్ళు మనకేం మాట ఇచ్చారంటే ప్రేమతో అవకాశం దొరికినప్పుడల్లా ఇంకొకసారి వేస్తూ ఉన్నారు. కాబట్టి అది చేస్తున్నారనుకోండి. అన్నీ ఇస్తే రమ్మగా అప్పచెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. మీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఏ రోజు వేస్తున్నారని కనుక్కుంటే మనం మంచిది. అలాగే ప్రతి గురువారం 1:30 నుండి 2 గంటల వరకు శుభవార్త ఛానల్లో వర్తమానాలు వస్తున్నాయి. అది కూడా వచ్చిన వర్తమానాలే వస్తున్నాయి. నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ప్రభు చిత్తం అయితే ఈ వారంలో వెళ్ళి కొంత పని చేసుకొస్తాను. మరి చాలా పని పడుతుంది. రోజు ఎక్కడో చోట నైట్ కోవటం జరుగుతుంది, పగల కోవటం జరుగుతుంది. ఇవన్నీ మన పనులు కాకుండా మరి ఇది గొప్ప పని. ఈ గొప్ప పనిలో నేనే కాకుండా మీరందరూ పాలు పంపులు పొందుతున్నారు. లైటింగు, మైకు, వాహనాలు మాత్రమే కాకుండా విశ్వాస బిడ్డలు వెళ్ళి ఆ గ్రామానికి శుభవార్తను అందించి రావడం అనేది గొప్ప అవకాశం, భాగ్యం. ఒక 20 ఏళ్ల తర్వాతో 25 ఏళ్ల తర్వాతో ఈ పిల్లలందరూ పెద్దళ్ళు అయిపోయాక, మీరు వృద్ధులయ్యాక ఇలా చెప్పుకోకూడదని నా కోరిక. ఎలా ఆ రోజుల్లో మేము ఎంత కష్టపడేవాళ్ళమో, రోజు ఏదో ఒక ఊరెళ్ళి సువార్తను చేసి వచ్చేవారం అని. ఎందుకు సార్ అంత పెద్ద కోరిక అంటే, అట్లా ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? అప్పుడు చేయనాళ్ళు చెప్పుకుంటారు. ఇదివరకు చేసేవాళ్ళం. దాని అర్థం ఏంటి? ఇప్పుడు చేయట్లేదని. అట్లా కాకుండా ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు కూడా మీరు ప్రభువుని ప్రకటించుచూ ఉండాలనేది నా ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 63వ 63
6వ వచనం 166, లూక్ చాప్టర్ 166. ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. కాజలో కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పటికే ఫేస్బుక్లో ఉన్న బిడ్డలు విన్నారు, ఇంకా కొన్ని వినండి. వాళ్ళు ఈ బిడ్డ ఎలాంటి వాడగునో, పుట్టినవాడు పుట్టినట్టు ఉండడు, ఎదుగుతాడు. ఎదుగుతాం, పెద్దవాడవడం, ప్రయోజకుడవడం, అది సహజం, అది జరిగేది. అయితే అక్కడున్న వాళ్ళు దేవుని హస్తము ఆ పిల్లవానికి తోడై ఉండినట్లుగా చూశాడంట. దేవుని హస్తము తోడై ఉన్నప్పుడు బిడ్డలు ఎలాంటి వారు అవుతారు అనేది ఇప్పుడు మనకు ప్రశ్న. పిల్లలు వింటున్నారా? మీరు ఎదిగి పెద్దవడం ఒక ఎత్తు, మీరు ఎదిగి పెదిగి ప్రయోజకులు అవుతారని మీ తల్లిదండ్రులను మిమ్మల్ని ఇక్కడ ఉంచారు, మీ అత్తమామలు మిమ్మల్ని ఇక్కడ ఉంచారు, అందరూ చూడాలి. మిమ్మల్ని ఇక్కడ పెట్టారు, కారణం ఏంటి? మీరు పెదిగి పెద్దవారు అవుతారని. అయితే మీరు ఇప్పుడు ఎదిగి పెదిగి పెద్దవారు అవ్వడం ఒక ఎత్తు, మీరు దేవుని హస్తము మీకు తోడై ఉండగా మీరు పెదిగి పెద్దవారు అవ్వడం మరొక ఎత్తు. దానికి దీనికి ఏముంది? తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. దేవుని హస్తము మీకు తోడై ఉండగా మీరు ఏమవుతారు? ఇదివరకు మా చిన్నప్పుడు ఒకడు ఉండేవాడు, ఎక్కడ లేని కథలని చెప్పేవాడు. పేరు చెప్పనేది కానీ మీకు తెలిసాడు. వాడు ఏం చెప్పేవాడంటే, మా క్లాస్మేట్, ఇదిగో ఒక పిల్లాడు అడవిలో జారిపోయాడు, పడిపోయాడు, తప్పిపోయాడు, కోతులు మందక దొరికాడు, కోతులే వాడిని పెంచి పెద్ద చేసినాయి, వాడు కూడా కోతిలాగా ప్రవర్తిస్తున్నాడు, చెట్లు ఎక్కుతున్నాడు, పళ్ళు కోసుకు తింటున్నాడు చెప్తా. ఇక మేమందరం చెప్తారు కదా, వినేవాడు ఉండాలి కానీ ఇంగ్లీష్లో చెప్తాను బుర్రకథ అన్నాడంట ఒకడు. వీడు అంతకన్నా ముదురు. ఇక వాడు చెప్తుంటే మేమందరం అవునా అని చెవులు రెక్కించుకుని వినడం అన్నమాట. వాడు దేనితో పెరిగాడు అని వీడు చెప్తున్నాడు, కోతులతో పెరిగాడంట. కోతుల మధ్యలో పెరిగాడు, కోతులు తోడై ఉండగా పెరిగాడు. కాబట్టి ఏమయ్యాడు? కోతిలాగా మారాడు, కోతోడయ్యాడు. అర్థమవుతుందా? ఈ మధ్యాహ్నం మనము ధ్యానించే ధ్యానం ఏమిటంటే, ఒక పిల్లాడు ఉన్నాడు, వానికి దేవుని హస్తము తోడై ఉంది. మీ బిడ్డలు ఎదుగుతూ ఉండగానే మీ పిల్లలకు దేవుని హస్తము తోడై ఉండాలని, మన బిడ్డలు ఎదుగుతూ ఉండగానే మన బిడ్డలకు దేవుని దక్షిణ హస్తము తోడై ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ అంటాడు, అసలు దేవుని హస్తం ఆ బిడ్డకు తోడై ఉన్నందున వాళ్ళు అనుకుంటున్నారంట, ఈ పిల్లవాడు ఎలాంటి వాడవుతాడో. మామూలోడు మాత్రం కాదు, ఏదో మొత్తానికి అన్యాచురల్ థింగ్, సహజము నుండి కొంచెం ఇంకా ఎక్కువైనది ఏదో ఇతని జీవితంలో జరగబోతుంది. సూపర్ న్యాచురల్ థింగ్ జరగబోతుంది. కారణం, ఈ బిడ్డకు దేవుని హస్తము తోడై ఉన్నదని వాళ్ళు గమనించారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మరియు అతని తండ్రి జకరయ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు, పిల్లలను గురించి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను.
ఇప్పుడు పిల్లలను గురించి తల్లి ఏం చేస్తుందో అక్కడ రాశాడు. ఎవరామె? ఎలిజబెత్. పిల్లలను గురించి ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారో అక్కడ రాశాడు. ఇప్పుడు పిల్లలను గురించి తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ రాస్తున్నాడు. పిల్లలారా, మీరు ఇందాక నేను చెప్పినట్లుగా అడవిలో జారిపోయిన పడిపోయిన పిల్లలు కాదు, జారిపోయిన పిల్లలు కాదు, తప్పిపోయిన బిడ్డలు కాదు. మీరు సమాజము మధ్యలో ఉన్నారు. మీకు దేవుడు కృపనిచ్చాడు. పునుగులు వేసేవాళ్ళు ఉన్నారు, మీకు పూర్ణాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, మీకు పచ్చళ్ళు పట్టేవాళ్ళు ఉన్నారు, మీకు బాగోగులు చూసేవాళ్ళు ఉన్నారు, మీకు ఏగవాళ్ళు లేకుండా కాపాడుకునేవారు ఉన్నారు. మీకు అంటే కొంచెం జ్వరం వస్తే చెప్పండి, నూనె రాసేవారు ఉన్నారు, మీకు మెడిసిన్ తెచ్చేవారు ఉన్నారు. మీకు యు ఆర్ సరౌండెడ్ బై ద గ్రేస్, యు ఆర్ సరౌండెడ్ బై ది సొసైటీ, యు ఆర్ సరౌండెడ్ బై ది రిలేషన్స్. దేవుడు మీకు అట్టి కృప ఇచ్చాడు. ఈ బాలుడైన యోహానుకు కూడా ఓ ప్రక్కన తల్లి, ఓ ప్రక్కన ఇరుగువారు, ఓ ప్రక్కన పొరుగువారు, ఓ ప్రక్కన తండ్రి, ఓ ప్రక్కన భక్తులు, వీళ్ళందరూ చుట్టేశారు. బిడ్డ ఎదగాలంటే, ప్రయోజకుడు అవ్వాలంటే, దీవించబడిన బిడ్డగా ప్రయోజకునిగా మారాలంటే యు మస్ట్ బి ర్యాప్డ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇలాంటి పరిస్థితులతో నీవు చుట్టబడాలి. ఓ పక్కన గోళీలాడేవాడు, రెండవ పక్కన ప్యాకెట్లాడేవాడు, ఇటు ప్రక్క కోడి పందాలు వేసేవాడు, అటు పక్కన బూతులు తిట్టేవాడు, ఇటు పక్కన ఆగం చేసేవాడు. వీళ్ళు చేరారనుకో నీ పిల్లడి చుట్టూ, చెప్పండి ఏమవుతారు? గోళీలాడేవాళ్ళు అవుతారు, ప్యాకెట్లాడేవాళ్ళు అవుతారు, కోడి పందాలు వేసేవాళ్ళు అవుతారు. ఓవరాల్గా వాడు దేనికి పనికి రాకుండా 30 ఏళ్ళకో బ్యానర్ మీద ఎక్కుతాడు. బ్యానర్ మీద అట్ట ఎక్కుతాడు, సార్ నుచ్చిన వేసుకున్నా అనమాకండి, మీకు తెలుసు. అంటే బుల్లెట్ ఎక్కి బ్యానర్ మీద కూర్చుంటాడు. మళ్ళీ అటు పక్కన ఒక కోడి పుంజు, ఇటు పక్కన ఒక కోడి పుంజు. వాడికి చూసారా, ఇంట్లో ఆనందం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, జారిపోయాడు. అలా జారిపోకుండా ఈ లేయర్స్ ఉండాలి. ఏ లేయర్సు? దేవుని దక్షిణహస్తము తోడుగా ఉండడం. దేవుని దక్షిణహస్తము తోడుగా ఉన్నదని ప్రజలు గుర్తించడం. ఓ ప్రక్కన సేవకులు, ఓ ప్రక్కన విశ్వాసులు, ఓ ప్రక్కన దేవుని బిడ్డలు మీకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. తన తండ్రి కూడా ఏ పని మీద ఉన్నాడు? ఇప్పుడు కొడుకు పని మీదే ఉన్నాడు. స్తోత్రం. కొడుకు పని మీద ఉండి ఏం చేస్తున్నాడు చూడండి. ఎవరి కొరకు? కుమారుని కొరకు. స్తోత్రం. పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ పొందినవారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం చేస్తారండి అని కొంతమందికి థియలాజికల్ ప్రశ్నలు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రవచిస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుని నామాన్ని ఘనపరుస్తారు. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు ప్రవచనాలంటే ఓ నా కుమారుడా నీకు త్వరలో ఉద్యోగం రాబోతుంది అనేది ఒక్కటే ప్రవచనం అనుకుంటున్నారు. కాదు. ఈ ప్రవచనం చూడండి, బైబిల్లో ఉన్న ప్రవచనం. బైబిల్లో ఉన్న ప్రవచనం ఎలాగున్నదంటే, అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచిస్తున్నాడు, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింప. పరిశుద్ధాత్మతో నీవు నింపబడినప్పుడు దేవుణ్ణి స్తుతించాలనే కోరికలోనికి వస్తావు. దేవుణ్ణి స్తుతించాలి అని ఓ నిర్ణయానికి వస్తావు. దేవుణ్ణి స్తుతించాలి అని నీవు ఇతరులను ప్రేరేపిస్తావు.
దేవుణ్ణి స్తుతించాలి అనే ఆలోచనలో నీవు ఉంటావు. స్తుతింపబడునుగాక. నీకే 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 యేసయ్యా, నీకే 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 యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తుతి, దేవునికి మహిమ, దేవునికి ఆరాధన, దేవునికి సర్వము చెల్లించే పనిలో మనం ఉండాలి. ఈ మధ్యాహ్నం కూడా ఏదైనా వస్తే ఎవరికి ఇవ్వాలని కోరుకోవాలి? నువ్వు దేవునికి ఇవ్వాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇవ్వాలనే ఆశ నీలో కలుగుతుంది. స్తుతి అంత స్తుతి స్తుతి స్తుతి. మిమ్మల్ని అందరూ పొగుడుతూ ఉంటారు. నన్ను కూడా పొగిడేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు. మొన్న ఎవరో బూతులు తిట్టారంట. ఇంకొక ఆయన ఎవరో దాన్ని రికార్డ్ చేసి మిమ్మల్ని ఎలా తిట్టారో తెలుసా? ఇదిగో వినండి అని ఉంటారు. ఇంకొక ఆయన వచ్చి ఏదోలేండి తాగి తిట్టాడు, పోనివ్వండి పాస్టర్ గారు అంటున్నాడు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పొగిడితే, తిడితే దాన్ని అట్లా ఉంచండి. పొగిడితే, గొప్ప చేస్తే, నీ అంత వీరులు లేడు, సూర్యులు లేడు, గొప్పవాడు లేడంటే మనం ఏం చేయాలి? నాదేమీ లేదయ్యా, అంతా దేవుని కృప, దేవునికి మహిమ, ఆయన దయ, ఆయనే ఆయనే ఆయనే. ఈ వారంలో ఎవరో ఒక ఆయనకి సహాయం చేస్తే, అయ్యా మీరు దేవుడిలాగా సహాయం చేశాడన్నారు. నేను దేవుడిని కాదు బాబు, దేవుడిచ్చిన కృపలో కొద్ది సహాయం చేశాం అంతవరకు. దేవుడెవరు? సృష్టికర్త. అసలు ఇచ్చినవాడు ఆయన. ఆయనకి మనం స్తుతి చెల్లించాలి. ఈ వారంలో ప్రభువును స్తుతించావా? ఈ నెలలో ప్రభువును స్తుతించావా? ఈరోజు ప్రభువును స్తుతించావా? స్తుతించే నాలుక నీకు ఉందా? స్తుతి. ఇశ్రాయేలు దేవుడు, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, ఎలిజబెత్ అమ్మ భర్త రిటైర్డ్ యాజకుడు అయినటువంటి జకర్యా అంటున్నాడు, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడని. ఏమిచ్చాడంట? గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. దేవుడు మీకు కూడా దర్శనం ఇస్తున్నాడు. ప్రతిరోజు ఒక దర్శనం, ప్రతి ఆదివారం ఒక దర్శనం, ప్రతి సాయంకాలపు కూడికలో నీకు ఒక దర్శనం ఇస్తున్నాడు. వాక్య దర్శనం. వాక్యములో ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. నేను ఈరోజు కాజులో కొన్ని విషయాలు చెప్పాను, మీకు కూడా చెప్తాను వినండి. దైవజనుడు వర్తమానం చెప్పిన ప్రతిసారి ఒక పంట లాంటిదన్నమాట. మీరేం చేయాలి? పంటను జాగ్రత్తగా కోసుకొని దాచుకోవాలి. లేకపోతే వాటిని ప్రయోజనకరంగా వాడాలి. ఘంటసాల పాలెంలో రామ్మోహన్ రావు గారు ఉంటారు. రకరకాల పక్షులను పెంచుతాడు. మన దగ్గర ఉన్న బాతులు, మేకలు ఇవన్నీ అక్కడ విత్తనాలే. ఇప్పుడు ఆయన చాలా పెద్ద ఇల్లు కట్టి ఇదంతా కూడా చాలా జామ చెట్లు పెట్టారు ఇంటి ప్రాంగణంలో. కోటేశ్వరరావు గారికి స్నేహితుడు ఆయన, అందుచేత నాకు స్నేహితుడయ్యాడు. ఆ కుటుంబం ప్రార్థించే కుటుంబం. వాళ్ళ జామ చెట్లు విపరీతంగా కాసినాయండి. ఇప్పుడు బుట్టలు కాస్తున్నాయండి. పాస్టర్ గారు, మా జామకాయలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి, మీ పిల్లల కన్నా కోసుకెళ్ళండి, కొన్ని కోసి పంపిస్తున్నానని మొన్న 2 సంచులు అయితే పంపించారు. చూసారా? అంటే కొయ్యకపోతే ఏమవుతాయి? పండి రాలి పాడైపోతాయి. మీలో ఎంతమందికి తెలుసో జామకాయ మామిడి పండు కంటే కూడా ఆరోగ్యవంతమైందంట. యాపిల్కి ఏమి తక్కువ కాదంట జామ పండు, అంత ఆరోగ్యం. కానీ తీసుకోకపోతే, కోసుకోకపోతే
ప్రయోజనం లేదు. దేవుని యొక్క బిడ్డ, దైవజనుడు వర్తమానం అందించే ప్రతిసారి దైవ దర్శనం కలుగుతుంది. దేవుడు మాట్లాడతాడు. అమూల్యమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. వాటిని మీరు జాగ్రత్త చేసుకోవాలి, రాసుకోవాలి. ఇంతమంది ఉన్నారు, మీరు ఉన్నారే, చక్కటి పనులు మీరు చేయొచ్చు కొన్ని. నాకు ఏం అర్థం కావట్లేదు అయ్యగారు, ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంది ఇప్పుడు డిఎల్ మూడీ భక్తుడు, జార్జ్ ముల్లర్ భక్తుడు, జాన్ వెస్లీ, వీళ్ళందరూ కూర్చుని రాసిన పుస్తకాలే కాదు, వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు చేసిన ప్రసంగాలు ఆ దినాల్లో అప్పుడున్న విశ్వాసులు రాసి పెట్టారంట. వాటిని తరువాత గ్రంథాలుగా లిఖించారు. ఎన్నో విషయాలు చెప్తున్నప్పుడు మీరు రాసి పెట్టచ్చు. రోజు ఒక్కొక్క పండు, వర్తమానాలు అనేకమైన పండ్లు మీకు దొరుకుతుంటాయి. వాటన్నిటినీ ఇలా మాట్లాడాడు దేవుడు. దేవుడు ఇలా మాట్లాడాడు, ఈ ప్రత్యక్షత ఇచ్చాడు, ఈ దైవ దర్శనం ఇచ్చాడు. ఈరోజు నాకు దైవ దర్శనం కలిగింది. వాక్యము ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నన్ను ధైర్యపరిచాడు. ఉందా? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇలాగూ ప్రవచించను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతి నొందునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, హల్లెలూయా. ఎవరిని దర్శించాడు ప్రభు చెప్పండి ఈ అధ్యాయంలో? తన ప్రజలను. ఎలాగా? స్వీటీ ఏమి చెప్పవు, ఎలా వస్తాయి మార్కులు? పోజులు కొడితే వస్తాయా? చెప్పు. వాక్యం వింటే వస్తాయి. చెప్పు. ఎవరిని దర్శించాడంటే రోజు బండి ఎక్కుతున్నారు, చెప్పలేరు మీరు? చెప్పండి. తన ప్రజలనేలే. ఏ ప్రజలు? మరియను దర్శించాడు, ఎలిజబెత్తును దర్శించాడు, జకర్యాను. ఇక్కడ దేవుని కార్యాలు జరిగినాయి. ప్రభువు దర్శించాడు. ప్రభువు దర్శిస్తే మేలు, ప్రభువు దర్శిస్తే ఆశీర్వాదం, ప్రభువు దర్శిస్తే దీవెన, ప్రభువు దర్శిస్తే కీడు తొలగుతుంది, ప్రభువు దర్శిస్తే నేను ఇతరులకు ప్రయోజనకరముగా మారుస్తాడు, ప్రభువు దర్శిస్తే నీ హృదయం మారుతుంది, ప్రభువు దర్శిస్తే నీ మనస్సు మారుతుంది, ప్రభువు దర్శిస్తే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి వారికి విమోచన. ప్రభు వస్తే ఏం దొరుకుద్దో చెప్పండి? విమోచన క్రయధనముగా చిందించబడిన రక్తం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. విమోచన పండుగలు అని పెడతారు. డెలివరెన్స్ అనమాట విమోచన అంటే. నువ్వు సాతాను కబంధ హస్తాల్లో లోకం చిక్కుకుంది, లోకములో చిక్కుకొని పోయింది. దానిని విడిపించడానికి నాదుడు కావాలి, వారి నుండి తప్పించడానికి నాదుడు కావాలి. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన తన ప్రజలను దర్శించి, యేసయ్య వస్తే ఊరకనే వచ్చి వెళ్ళిపోడు, నీ గృహములో విమోచన కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్. యేసయ్య వస్తే ఊరకనే వెళ్ళిపోడు సుమా, వెళ్ళిపోడు. కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన వాక్కు అంట, వర్షము ఏ విధంగా ఆకాశము నుండి పడి, మంచు ఏ విధంగా ఆకాశము నుండి పడి తన పనిని జరిగించకుండా తిరిగి వెళ్ళదో, ఆ విధంగానే దేవుని వాక్యం కూడా ఒక్కసారి దిగిందంటే పని చేయకుండా తిరిగిపోదంట. చూసారా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అంటాడు. ఇక్కడేమో వారిని దర్శించి విమోచన. ఇశ్రాయేలీయులకి ఏం దొరికింది చెప్పండి? హల్లెలూయా. మీరంతా మరీ ఉసూరుమంటున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఒకసారి చప్పట్లు కొట్టండి.
ఒక మర్మం చెప్తాను చూడండి. టీవీలో ఉన్నవాళ్ళు కూడా వినండి. మర్మం ఇది. ఏ మర్మం అంటే, ఉట్టి కథలు చెప్పండి అని వింటారు. కథలు కానీ, పిట్ట కథలు కానీ, స్టోరీలు కానీ. ఇందాక చెప్పానే, మావాడు ఒకడు ఉండేవాడు, ఇంగ్లీష్లో బుర్రకథలు చెప్పేవాడని, కోతి కథ చెప్పానే, అలాంటి చెప్పేటప్పుడే అని వింటారు. అదే విమోచన గురించి చెప్పేటప్పుడు, విమోచన యేసు రక్తము ద్వారా కలిగే ఓ ప్రక్రియ, యేసు క్రీస్తు ద్వారా జరిగే ఓ బలమైన కార్యం, యేసు క్రీస్తు ద్వారా జరిగే ఓ బలమైన విడుదల కార్యం, విమోచన కార్యం అంటున్నాడు. ఆయన తన ప్రజలను దర్శించి వారికి విమోచన కలుగా. ప్రభువు దర్శిస్తే విమోచనమ్మా. ఆయన వస్తే చాలు, ఇక్కడ ప్రజలు రక్షించబడతారు. నాకున్న కోరికల్లో ఒక కోరిక ఏంటంటే, ప్రతి మీటింగులో దేవుడు కొంతమందినైనా రక్షించాలి. ఇప్పుడు కూడా, ఈ మధ్యాహ్నం కూడా విమోచన కార్యం జరగాలి. కొన్నిసార్లు జోక్ చెప్తాం, కొన్నిసార్లు ఇది చెప్తాం, అది చెప్తాం, ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇటు తిప్పాలని, దేవుని వైపు, వాక్యం వైపు. అయితే ఓవరాల్గా విమోచన కార్యము జరగాలి. విమోచన కార్యము జరగాలంటే ప్రభువు దర్శించాలి. విమోచన కార్యము జరగాలంటే ఆయన సన్నిధి దిగిరావాలి. ప్రభువు లేకుండా మనం ఏమీ చెయ్యలేం. ప్రభు దర్శించాడు, మరియను దర్శించాడు, ఎలిజబెత్తును దర్శించాడు. ఇప్పుడు ఏ కార్యం జరుగుతుంది? విమోచన కార్యము జరుగుతుంది. చూడండి, తన సేవకుడైన దావీదు వంశమునందు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు చూడండి. దావీదు తన సేవకుడైన దావీదు వంశములో నుండేగా యోసేపు వచ్చింది. అది చెప్తున్నాడు. తన సేవకుడైన, ఇప్పుడు మరియ కొన్ని విషయాలు చెప్పింది, ఎలిజబెత్ కొన్ని విషయాలు చెప్పింది మొదటి అధ్యాయంలో. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? జకర్యా కొన్ని విషయాలు చెప్తున్నాడు. సునాయన అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్గా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యం లోతుకి వెడుతున్నారు. లోతులకు వెళ్ళాలి మీరు వాక్యంలో. కొంతమందికి లోతులు లేవు, బూడిది లేదు, ఊరికినే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకో, అయ్యగారితో ప్రార్థన చేయించుకో, చాలు పో, ఇక పోయింది, అయిపోయింది. ఇక ఆడికి వాక్యం రాదు, ఇక ఆడి కొబ్బరి నూనెతో సిలువ వేయించుకోవడం తప్ప రెండోది లేదు. ఇక అంతటికి వాక్యంలో మీరు స్టెప్ బై స్టెప్ ధ్యానాల్లోనికి వెళ్ళాలి. వాక్యాన్ని తరచి చదవాలి. వాక్యాన్ని మీరు బహుగా మెడిటేట్ చేయాలి. ధ్యానించడం అంటే ఏంటి? ఆలోచించడం, తవ్వడం, బాగా త్రవ్వాలి వాక్యపు లోతును. చూసారా? పోట్లాట్లు అయితే త్రవ్వుకు వస్తారు. అలనాడు ఆ మాట అన్నావు, ఈనాడు ఈ మాట అన్నావు, నాకు తెలియదంటలే, నీ సంగతి నాకు తెలుసులే, నిన్ను మామూలుగా వదిలిపెడతానా అనాను. వాక్యాన్ని త్రవ్వే అలవాటు ఉందా? ఎలిజబెత్ త్రవ్వింది, మరియ త్రవ్వింది. ఇప్పుడు మళ్ళా జకర్యా త్రవ్వుతున్నాడు. ఏమంటున్నాడంట? లోపలికి వెళ్తున్నాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు? మరియ దగ్గర నుండి, యోసేపు దగ్గర నుండి, పూర్వీకుడైన దావీదు దగ్గరికి వెడుతున్నాడు. నడిపించు నానవా నడి సంద్రమున దేవా. అవునయ్యా, ఈ పాట మా చిన్నప్పుడు పాడేవాళ్ళం అంటారుగా మీ నాన్నమ్మళ్ళు. అక్కడికి పోయి తేవాలి మీరు. లోతుల్లోనికి వెళ్ళి ప్రభువులో ఆనందించాలి. లోతుల్లోనికి వెళ్ళి ప్రభువులో ప్రతిష్ఠించబడాలి. లోతుల్లోనికి వెళ్ళి ప్రభువులో మీరు స్థిరంగా ఉండాలి.
దావీదు వంశమునందు మన కొరకు ఎవరు మాట్లాడుతున్నారు? జకర్యా. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దావీదు వంశమును గురించి మాట్లాడుతూ రక్షణ శృంగం అంటున్నాడు. రక్షణ శృంగము, శృంగనాదము చేయవారు అంటున్నారు ఈ మధ్య. నా కొమ్ము ఎత్తువాడు ఆయనే, కోట, కొండ, ఆపత్కాలములలో నేను నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే, ప్రభు అయిన యేసు, నజరేయుడైన యేసు. ఆయన నా 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 కోట, నా రక్షణ దుర్గము, శృంగము. హల్లెలూయా. దుర్గం అని పేరున్నారు ఎప్పుడన్నా? పెద్ద కోట ఉంటే మధ్య మధ్యలో బురుజులు ఉంటాయి. శత్రువు వచ్చినప్పుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి దాగుకొనవచ్చు అన్నమాట. నేను ఆపత్కాలములో నమ్ముకొనదగిన నా సహాయకుడు, నా దాగు చోటు అంటాడు. శత్రువు నీ మీద దాడి చేయకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను గూర్చి ఎవరు చెప్తున్నారు? జకర్యా. ప్రవచనం అంటే ప్రభువును గురించి పలికేదని గుర్తుంచుకోండి. కొంతమందికి ప్రవచనాలు కావాలి. అయ్యగారు ఏదన్నా ప్రవచనం చెప్పండి. ఏం చెప్పాలి? ఓ నా కుమారుడా నువ్వే అమెరికా వెళ్ళిపోతావు అన్నాడు. అది ప్రవచనం వాళ్ళకి. ఇక ఎంతసేపు ఇదిగో అయ్యగారు కానుకిస్తాంలేండి, ఎంతో కొంత 2500 అన్న ఇస్తానులేండి, ఏదో ఒకటి మంచి ప్రవచనం చెప్పండి అంటే ఇక ఈయన ఎత్తుక్కుంటాడు. ఇవి వాక్యానుసారమైన ప్రవచనాలు కాదు. ప్రవచనం అంటే ప్రభువును మహిమపరిచేది. ప్రవచనం అంటే క్రీస్తును గూర్చి పలికేది. ప్రవచనం అంటే నిన్ను రక్షణలోనికి నడిపేది. ప్రవచనం అంటే దేవుని హృదయ వాక్కు. ప్రవచనం అంటే దేవుని హృదయ వాంఛ. ప్రవచనం అంటే దైవ చిత్తం నీకు ప్రత్యక్షపరచబడటం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది ప్రవచనాలు నమ్మరు. నేను నమ్మను. వాళ్ళ ఉద్దేశంలో ప్రవచనాలు అంటే వేరుగా ఉన్నాయి కాబట్టి వాడికి మార్చేయమాకండి డెఫినేషన్స్ని. క్రైస్తవ సంఘాల్లో కల్ట్స్ బయలుదేరినాయి, గుంపులు, వాక్య వ్యతిరేక గుంపులు, వాక్యము లేని గుంపులు. అవన్నీ కల్ట్స్ అన్నమాట. హెరసీ కమ్స్ ఫ్రమ్ హెల్ అన్నారు. అది నరకము నుండి తీసుకుని రాబడిన బోధతో నింపబడి ఉంటుంది. ఆ స్థితికి వేరై మీరు ప్రవచనాత్మకమైనటువంటి ప్రభుపాద పరిచర్యలో ఉండాలి. చూడండి, ముగిస్తున్నాను. ఏమన్నాడు? తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారినందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగా. శత్రువుల నుండి తప్పించబట్టం ఎంతమందికి కావాలి? మన మీద శత్రువులు ఉన్నారా లేరా? మనల్ని పాడు చేసేవాళ్ళు, మన మీద గుర్రు పెట్టేవారు, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు, మనల్ని అక్రమంగా మాట్లాడేవారు, మనల్ని టార్గెట్ చేసేవాళ్ళు, మన అంతు చూడాలనుకునేవారు. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఎట్లా అన్నానమ్మా? ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారు. అయితేనంట అలాంటి వారి చేతిలో నుండి అన్నాడా నాన్న? ఏమన్నాడు? మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి, ఒక్కడు కాదు సుమా, నిన్ను ద్వేషించే వాళ్ళు ఒక్కను కూడా విడిచిపెట్టడు, వాడి చేతికి నిన్ను అప్పచెప్పాడు. గొప్ప సంగతే కదా. యేసయ్య ఎందుకు పుట్టాడు?
యేసయ్య ఎందుకు పుట్టాడంటే నిన్ను శత్రువు నుండి తప్పించడానికి పుట్టాడని ఇదిగో జకర్యా ప్రవచనాలు చెప్తున్నాడు. ఈ మధ్యాహ్నం వర్తమానం నిన్ను శత్రువు చేతిలో నుండి తప్పించడానికి, నిన్ను పగబట్టిన వాని చేతిలో నుండి తప్పించడానికి, నిన్ను ఇరికించాలనుకుంటున్న వాని చేతిలో నుండి తప్పించడానికి, నిన్ను రోగాలు పాలు చేయాలని తిరుగుతున్న వాని చేతిలో నుండి తప్పించడానికి మన కొరకు ప్రభువు గొప్ప ప్రణాళిక చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మంచి విషయాలు ఉన్నాయో ఇక్కడ. మనము శత్రువుల నుండి విడిపింపబడి ఎట్లనా చదవరా, తప్పించి రక్షణ కలుగా చేశాడు. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట కొన్ని విషయాలు చెప్తాను, ఇటు చూడండి. జకర్యా భక్తుడు యేసుక్రీస్తు వారి యొక్క జన్మాన్ని, పాత నిబంధన, మీకు ఒక ప్రశ్న వేస్తాను, ఇటు చూడండి అందరూ. జకర్యా ఎవరు? జకర్యా ఎవరు అన్నమాకండి, గట్టిగా చెప్పండి. ఎలిజబెత్ భర్త. జకర్యా ఎవరు? యోహాను తండ్రి. జకర్యా ఎవరు? యాజకుడు. జకర్యా ఎవరు? ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తున్నాడు, ఇటు చూడండి. జకర్యా క్రొత్త నిబంధన యాజకుడా, పాత నిబంధనలో ఉన్న వ్యక్త? హలో, వింటున్నారా? యోహాను తెలుసుగా, బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను పాత నిబంధన ప్రవక్త, క్రొత్త నిబంధన ప్రవక్త? చెప్పండి. క్రొత్త నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ప్రారంభమవుతుంది కదా. యేసుక్రీస్తు వారి కన్నా ముందుగానే యోహాను భక్తుడు మార్గము సరళము చేయడానికి తీసుకొని రాబడ్డాడు కాబట్టి యోహానును పాత నిబంధన ప్రవక్తగానే భావిస్తారు, బిబిలికల్గా, థియాలజికల్గా. కాబట్టి ఇక్కడ యోహాను తండ్రి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలన్నిటినీ తెచ్చి క్రొత్త నిబంధనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు కనెక్ట్ చేస్తున్నాడు. మనకున్న ధైర్యాల్లో ఒక ధైర్యం ఏంటంటే యేసు ప్రభు అంటే ఏదో అప్పటికప్పుడు పుట్టినోడు కాదు. పాత నిబంధన కాలము నుండి కూడా ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఒకానొక దినం వచ్చింది, యేసయ్య జన్మ పొందాడు. అంటే యేసయ్య జన్మ లేఖనానుసారం, ఆయన లేఖనముల ప్రకారము పుట్టాడు, లేఖనముల ప్రకారము జీవించాడు, లేఖనముల ప్రకారము మృతి నొందాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్య నెరవేర్పు ఉండాలి. వాక్యం ఉందా? ప్రత్యక్షత ఉందా? ప్రభువు మాట్లాడుతున్నాడు. కొన్ని సంఘాలు ఉన్నాయి, ప్రభు ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడండి, ఇదివరకు మాట్లాడేవాడు కానీ అని చెప్తున్నారు. ఇదివరకు ఒక ప్రభు, ఇప్పుడు ఒక ప్రభువా? సేమ్ ప్రభువేనా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన దర్శనాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన దర్శనం ద్వారా మనకు మేలు కలగబోతుంది.